సార్ నమస్తే సార్. నమస్తే సార్ నా పేరు రాంపుల్లయ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ చెప్తారు సార్ మాకు? మీరు రాంపులేనా? అవును సార్. యా ఊరు? తాడిపత్రి సార్, అంబేద్కర్ నగర్. నేను చెప్పాను నీకు. అవునవును, ఆయన బెదిరిస్తున్నాడు, మీరు కంప్లైంట్ ఇస్తా కానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు, అందుకని నెంబర్ అడుగుతున్నా. ఏమంటుండో? ఆయన ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటుండడు. ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవరిని? నేనా? ఆయన కథ ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వేరే వాళ్ళతో చెప్తున్నారు. ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడు అంతే కదా సార్. నీకు నంబరు? అవును కదా. ఎవరు నువ్వు? వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏం మాట్లాడుతున్నావు? అవును, తాడపత్రి టౌన్ సిఏ గారు కదా. ఏమి ఇంకా నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ కాదు. ఎవరు సర్వెంట్ కాదు. ఎవరు మీరు సర్వెంట్ అనుకుంటా? నేను మీరు సర్వెంట్ కాదు అంటున్నారు, మీరెవరు? నేను ఇన్స్పెక్టర్ని. అవును, ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ని. సర్వెంట్ కాదు నేను. ఎవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని? నువ్వు ఎవరా? నువ్వు నాకు సర్వెంట్ అనేదానికి? అంటే ఇప్పుడు ఎవరు? నేను ఒక్క పోస్ట్కి 300 మంది 400 500 మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి సంపాదించిన పోస్ట్ ఇది. మగోడు నీకు జీతం ఎవడిస్తాడయ్యా? అయ్యా నువ్వు మగోడివయ్యా, నువ్వు 300 400 నువ్వు ఇస్తాను నాకు. నువ్వేం కూలి చేస్తా అంటే ఇస్తాను జీవము. అవును, ఏ కూలి అంటే ఒకటే సార్, మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాం సార్. బాబు నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నామమ్మా. అమ్మా నీకు ఎందుకంటే నిన్ను గౌరవంగా రే ఇంద్రని రే రారా అనంతపురం రారా. నువ్వు లొకేషన్ పెడతా, లైవ్ లొకేషన్, నువ్వు రారా. రారా ఇప్పుడు లైవ్ లొకేషన్ పెడుతున్నావు రే. రే నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నావు, నువ్వు రారా. నువ్వు మొగని అయితే రే నీకు ఓకేరా. నీకు లే నువ్వు నీ పెడుతున్నాడు రా బాబు, పెడుతున్నాడు లైవ్ లొకేషన్.